ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుడి వాక్యం చూసుకుందాం. దేవుడి వాక్యము మొదటగా అంశం చూసుకుందాం. పేదరికమును అనుభవించిన నీతిమంతుల్ని కొందరిని చూసుకుందాం. కొందరు నీతిమంతులు ఉన్నారు పేదరికమును అనుభవించి. మనం 3 రోజులుగా చూసుకుంటున్నాం. ధనము ఎలా సంపాదించుకోవాలి అనేది దేవుడి చిత్తం అయి ఉంటుంది, దేవుడి దయ అయి ఉంటుంది. అదొకటి చూసుకున్నాం. పేదరికంలో ఉన్నవారు ఎలా ఉంటారు అనేది చూసుకున్నాం ఒకరోజు. ఈ దినము పేదరికంలో ఉంటున్నటువంటి నీతిమంతులు ఎవరని చూసుకుందాం. ఎందుకు ఈ విషయంలో చూసుకుంటున్నామనంటే, ఈ కాలంలో శ్రమలను తాలుకోలేక, పేదరికాన్ని జీర్ణించుకోలేక, కరువు కాటకాలను జయించలేక నానా విధములుగా క్రైస్తవులు తొలగిపోతున్నారు, తప్పిపోతున్నారు కదా. తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడికి వ్యతిరేకిస్తున్నారు, దేవుడి చిత్తం లేని పనులు చేస్తున్నారు. ఆ పనులలో వచ్చిన ధనము అదే మా ధనం, మా కష్టార్జితం అనుకుంటున్నారు. కానీ మరి నీతిమంతులు కొందరు ఉన్నారు, పేదరికం అనుభవించిన నీతిమంతులు. వారు ఎలా పేదరికం అనుభవించారు? క్రీస్తులో నిలిచి ఎలా పేదరికం అనుభవించారు? వారు క్రీస్తులో నిలిచి పేదరికంను అనుభవిస్తే దేవుడు వారిని క్రీస్తులో నిలిచి ఉన్న దానిని బట్టి ఆ పేదరికంలోని, ఆ కరువులోని వారిని ఎలా ఆశీర్వదించాడు? మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గిద్యోనుల విషయంలో చూసుకుందాం. మొట్టమొదటిగా న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. అంతకుముందు ఒక విషయం మనం మాట్లాడుకుందాం కదా. ఇక్కడ ఏమంటుండు గిద్యోనులను ఇజ్రాయేలులు యెహోవా దృష్టికి మరలా వారు దోషులై పాపం చేసినప్పుడు 7 సంవత్సరములు మిద్యానుల చేతికి యెహోవా వారిని అప్పచెప్పాడు. ఇజ్రాయేల్ ప్రజలను అప్పచెప్పినప్పుడు మిద్యానుల చెయ్యి ఇజ్రాయేల్ ప్రజలకు ఎచ్చుగా ఉంది కదా, ఎచ్చుగా ఉంది. కాబట్టి వీరే తక్కువ గారిగా ఉన్నారు, దేవుడి ప్రజలు వారే ఎక్కువ గారిగా ఉన్నారు. కానీ అయినప్పటికీ నీతిమంతుడైన దేవాది దేవుడు వారి మీద దృష్టి నిలిపాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. 7 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఆ సమయంలో గిద్యోను అక్కడ మిద్యానుల సమయంలో గిద్యోను బండ అక్కడ చాటున ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన గోధుమలను కొల్లగొడుతున్న సమయంలో దూత వచ్చింది అక్కడికి. మస్తం ఇక్కడ అంటుండే, యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యెహోషువకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యెహోషువ కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండినట్లు గానుగా చాటున గోధుమలను ఆయన దుల్లగొట్టుచుండేను కదా. దుల్లగొడుతున్న సమయంలో వారికి భయపడి అలా చాటున ఉండి వారు ఎందుకు చాటుగా ఉన్నాడు గిద్యోను? దేవుడి ప్రజలే. ఎందుకు చాటుగా ఉన్నారు? దేవుడే వారికి తోడై ఉన్నాడు. ఎందుకు చాటుగా ఉన్నాడు అని అంటే, మిద్యానుల చెయ్యి ఇజ్రాయేలుల మీద ఎచ్చుగా ఉంది అంటే తక్కువ గారిగా ఉన్నారు వీరు. అంటే వీరు పాపం వల్ల వారి చేతికి అప్పచెప్పబడినప్పుడు మన దగ్గర మనకు ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి కదా. సమస్యలు వస్తాయి. వారికంటే తక్కువ వారికి కనబడుతున్నాం అన్ని విషయంలో కదా, బలహీనమై ఉంటున్నాం. కాబట్టి అక్కడ దేవుడి దూత అక్కడ కూర్చుండి ఏమంటుంది, 12వ వచనం చూసినట్లయితే, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బాలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, హల్లెలూయా. ఎలా పిలిచాడు దేవుడు? పరాక్రమం గల బాలాఢ్యుడా అని పిలిచాడు కదా. యెహోషువ కుమారుని పిలిచాడు. ఆ విధంగా పిలుస్తున్నప్పుడు ఆయన అంటాడు, గిద్యోను అంటాడు, చిత్తగించుము నా ఏలినవాడా అని అంటాడు. ఎంత చక్కగా పిలిచాడు దేవుణ్ణి. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించను మరి అన్నాడు కదా. అది ఎలా సంభవించింది? దోషం చేయటం వలన, పాపము చేయటం వలన సంభవించింది. ఆ పాపము దోషంలో వారు ఎంతో ఇబ్బందులు ఇరుకులో ఉంటున్నారు ప్రజలు కదా. కాబట్టి ఇక్కడ అన్నప్పుడు, యెహోవా ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించారని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అంటున్నాడు ఆయన. మా పితరులందరినీ ఐగుప్తు దేశం నుంచి రప్పించినాడు దేవుడు కదా. అద్భుత కార్యాలు చేశాడు కదా, అవన్నీ ఆశ్చర్య కార్యాలు చేశాడు. మా పితరులు మాకు అవన్నీ చెప్పాడు. ఈ సమస్యలో, ఈ కరువులో, ఈ ఇబ్బందులలో, ఈ ఇరుకులలో మనం ఉన్నాము కదా, మనం ఈ రీతిగా ఉన్నాము అని కుటుంబాలుగా కూడి మాట్లాడుకున్నాయేమో కదా. మాట్లాడుకున్న సమయాలలో ఖచ్చితంగా ఈ విషయం ఎల్లుంటుంది. ఎలా ఎల్లుంటుంది అని అంటే, మనం కూడా మన కుటుంబాలలో మనం కూడుకొని ఉంటాం. ఒకప్పుడు దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, ఒకప్పుడు దేవుడు అలాంటి కార్యం చేశాడు, మేము పిలిస్తే పలికేవాడు అని మనం కూడా చెప్పుంటాం. మరి అలా చేస్తే మా పితరులు మాకు చెప్పారు. మరి చెప్పినప్పుడు మరి కార్యములన్నీ ఏమాయను అంటున్నాడు ఆయన. ఈ కార్యములన్నీ ఎటుపోయినాయి మరి అంటున్నాడు. అన్నప్పుడు అంటాడు దేవుడు, అంటాడు అక్కడ దూత అంటుందేమని, మమ్మల్ని అప్పగించడని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, హల్లెలూయా కదా. అంటే ఎంత ధైర్యంగా మాట్లాడాడు అక్కడ. ఏమని మాట్లాడాడు గిద్యోను గారు? ఏమంటున్నాడు? మీరు దేవాది దేవుడు మా పితరులందరూ మాకు చెప్పిన విధంగా ఉంటే మరి ఎలా అన్నప్పుడు అప్పుడు అంటాడు, ఇప్పుడు వెళ్ళు, మిద్యానుల చేతిలో నుండి ప్రజలను విడిపించుటకు నేను పంపి ఉన్నాను, నువ్వు వెళ్ళు, బలము తెచ్చుకో అంటున్నాడు కదా. అలా వారు అనుభవించిన కరువుల వారికి తోడై ఉంటున్నాడు. మరి రెండో విషయంలో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ
ప్రవక్తలలో విధవరాలైన ఒకని భార్య, ప్రవక్త శిష్యులలో ఒక విధవరాలైన ఒక భార్య ఉంది. ఆమెను చూసుకుందాం మనం ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం. ఎలా చూసుకుందాం? 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై ఉండెనని. ఎలానట? భయభక్తులు గలవాడు ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టిందామె కదా. ఏమంటుంది? నీ దాసుడు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. అతను లేడు కదా. ఇప్పుడు అతను లేడు కాబట్టి అతను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తనకి 2 కుమారులు ఉన్నారు. మేము అప్పుల పాలయ్యాం, మా అప్పు ఉంది కదా, మేము అప్పుల పాలైపోయాం, 2 కుమారులు ఉన్నారు. అప్పుల వారు వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్తామని అంటున్నారయ్యా, మా పరిస్థితి ఏంటి అని దైవజనుడికి మొరపెట్టింది. మరి మనము ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు బతకలేని స్థితిలో పిల్లల్ని పోషించుకునే స్థితిలో మనం ఉన్నాం కదా. మరి మనము దేవాతి దేవుడిని యెహోవాకు మొరపెట్టుకుంటున్నామా? తండ్రి అయిన దేవుడికి మొరపెట్టుతున్నామా కదా? మనం యేసుక్రీస్తుల వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ పొందుకుంటున్నామా? కావాలని కోరుకుంటున్నామా? మనం ఎవరికి మొరపెడుతున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? మన ఇరుకులో, మన కరువులో మనము కూడా దేవుడి వైపే చూడాలి కదా. ప్రవక్త వైపు చూసి అడిగింది. అప్పుడు ప్రవక్త అంటాడు, ఏమంటాడు? ఎలీషా, నా వలన నీకేమి కావాలను అని అడిగాడు ప్రవక్త. అడిగినప్పుడు అంటాది, నీ ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు తెలియజెప్పుమనేను. ఏమున్నది నీ ఇంట్లో అది అన్నాడు. యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాట అంటాడు. మాట అనడమే కదా, ఆయన చూపించాడు. మోషే చేతిలో కట్టె ఉంచాడు, కట్టెను దీవించాడు. యాకోబు చేతిలో కట్టె ఉంచాడు, కట్టెను దీవించాడు. కొన్ని దీవించాడు దేవుడు. ఎందుకంటే ఉన్నదాన్ని బట్టి దీవించాడు. నీ ఇంటిలో ఏమున్నది నాకు అది చెప్పు అంటున్నాడు దేవజనుడు కదా. కావాలనంటే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజేయము అని అంటున్నాడు. మన జీవితాల్లో ఏముందో దేవుడికి తెలియజేయాలి. ఏమీ లేదా, జీరో బ్యాక్గ్రౌండ్ మనది. ఆ జీరోని దేవుడికి చూపించు. నువ్వు ఉన్నది నీ ఒకటే ప్రవ్వా, ఇది జీరో ఉన్న బ్యాక్గ్రౌండ్ అని దేవుడు చూస్తాడు. ఇక్కడ అంటున్నాడు. ఏమని అంటున్నాడు అనంటే, అప్పుడు నీ ఇంటిలో ఏమి ఉన్నది తెలియజెప్పము. అందుకామె, నీ దాసులైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. హల్లెలూయా. ఎంత మంచి చెప్తుంది ఆమె. దాపరికం లేకుండా ఒక్క నూనె కుండ మాత్రమే నా ఇంటిలో ఉంది, అది తప్ప నా దగ్గర ఏమీ లేదు అంటున్నారు. మన దగ్గర ఉన్నది కూడా అదే నూనె కుండ ఉన్నది కదా. అభిషేకం నూనెకు గుర్తు, ఆత్మకు గుర్తు నూనె. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఈ వాక్యము దేవుడు కాబట్టి మనతో ఉన్నాడు. మనతో ఉన్న దేవుడు కూడా శక్తిమంతుడు. మన దగ్గర ఉన్నది కూడా ప్రార్థన జీవితం, ప్రార్థన ఆత్మ, ప్రార్థన అభిషేకం మనకున్నది. అది తప్ప మన దగ్గర ఏది లేదు. కాబట్టి అది తప్ప నా దగ్గర ఏమీ లేదంటుంది. ఈ ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతుంది. ఈ ప్రార్థన పడిపోయిన జీవితాలను తిరిగి కట్టగలుగుతుంది. ఈ ప్రార్థన చెదిరిపోయిన కుటుంబాలను తిరిగి నిలబెట్టగలుగుతుంది. ఆనాడు దావీదు గుడారాన్ని నిలబెట్టలే కదా, కాబట్టి నిలబెట్టగలుగుతుంది. ఎలా అని అంటే ఈ ప్రార్థనలో ఉన్న శక్తి చనిపోయిన వారిని సహితము తిరిగి లేపనై ఉంటుంది. ఈ ప్రార్థనలో ఉన్న శక్తి అన్నము కుండకు అన్నం అంటికపోయిన సమయంలో కూడా ప్రార్థించినట్లయితే ఆ ఉన్న ఒక్క బతికి అభివృద్ధి కలగజేయాలంటుంది. 2 రొట్టెలు 5 చేపలను దేవుడు విరిచి ఆశీర్వదించి ప్రార్థించాడు ఆయన కదా. ప్రార్థనలో ఉన్న శక్తి గొప్పదై ఉంటుంది. కాబట్టి ఆమె దగ్గర ఉన్నది అదే నూనె కుండ, మన దగ్గర ఉన్నది అదే నూనె కుండ. ఆ నూనె కుండలో నుండి ఆమె పొందుకున్నది, ఈ నూనె కుండ నుండి మనము పొందుకునాలి. మరి మనం ఎందుకు పొందుకోము? మనం పొందుకున్నాం. ఎందుకో తెలుసా? మనం పొందుకోలేకపోతున్నామనంటే మనం ఏమున్నదని దేవుడు చెప్పట్లేదు. ఇది కావాలి, ఇది కావాలి అంటున్నాం. ఇది లేదు 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 అంటున్నాం. ఉన్నదాన్ని దేవుడికి చెప్పు. ఇది ఉన్నది ప్రవ్వా అని చెప్పు. ఇది తప్ప ఏది లేదు అని చెప్పు. ఇది ఉన్నది ప్రవ్వా అని చెప్పాలి దేవుడికి. దానిలోనే దేవుడు దీవించనంటున్నాడు. ఎలానో చూద్దాం మనం. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకని నూనె కూడా ఏమీ లేదన్నది. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నుండి దొరుకు కలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొనము. ఎక్కడ దొరుకుతాయి నీ ఇరుగు పొరుగు దగ్గర అందరికీ ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఎరువు తెచ్చుకో. ఖాళీ పాత్రలన్నింటినీ అంటే తీసుకొచ్చుకో అంటున్నాడు. అని అన్నప్పుడు తీసుకొచ్చుకోమని అన్నప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపులు మూసుకొనుము. హల్లెలూయా. ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చి ఇంట్లో ఉండి తలుపులు మూసుకో అన్నాడు. తలుపులు మూసుకొని రహస్యంగా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కదా. అప్పుడు ప్రార్థించాడు ఎలీషా గారు. అప్పుడు అంటున్నాడు ఏమని? అప్పుడు నీవు నీ ఇంటిలోనికి అంటున్నాడు, తలుపుని మూసుకొని మా పాత్రలో నూనె పోసి నిండినవి ఒక తట్టు నుంచుము ఆమెతో సెలవీయగా. నువ్వు పొయ్యు. దైవజనుడు అక్కడికి పోలేడు, ప్రార్థించలేడు. ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు. ఒక దైవజనుడికి అంతటి శక్తి ఉన్నప్పుడు మరి దేవుడు మాట సెలవిస్తే మనకు
వట్టి పాత్రలే మన దగ్గర ఉన్నాయి, వట్టి జీవితం మన దగ్గర ఉంది, ఖాళీ బ్రతుకుంది మన దగ్గర. మన జీవితాలలో ఏ పని లేదు కదా, ఏ ఐశ్వర్యం లేదు, ఏ ఆధారం లేదు, ఏ బంధువులు లేరు, నిరుత్సాహంలో ఉన్నాం కదా, నిరాశ్రయులమై ఉంటున్నాం, మనకు ఆశ్రయం లేని వారమై ఉంటున్నాం కదా. అటువంటి సమయంలో ఎవరు ఉన్నారు మన దగ్గర? నజరేయుడైన యేసుక్రీస్తుల వారు ఉన్నారు, మృత్యుంజయుడైన యేసుక్రీస్తుల వారు ఉన్నారు కదా. ఆ ప్రార్థన శక్తి మన దగ్గర పొందుకోవాలి, ఆ ప్రార్థన అభిషేకం మనకు కూడా ఉండాలి. అప్పుడు ఇక్కడ అంటున్నాడు పొయ్యము అంటున్నాడు. అప్పుడు ఆమె నూనె ప్రతి విషయంలో ఆమె అతని యుద్ధ నుండి పోయింది అన్నట్లు, దైవజనం నుంచి వెళ్ళి ఏమంటుంది, తన కుమారులను తలుపులు మూసుకొని కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసింది. ఆమె కుమారులు ఎక్కడెక్కడ తెచ్చిన నూనె పోసింది అన్నట్లు. మరి ఖాళీ పాత్రలుగా ఉన్నాము మనము కూడా ఖాళీ పాత్రలుగా ఉన్నాం. తలుపులు మూసుకొని పిల్లలు మనము కుటుంబంగా కూర్చొని ఖాళీగా ఉన్న మన బ్రతుకుల్లోకి యేసుక్రీస్తుని ఆహ్వానించాలి. ప్రభువా అని ప్రార్థించి ప్రార్థనాత్మతో దేవుణ్ణి ఆహ్వానించాలి కదా. అలా ఖాళీ పాత్రలుగా ఉన్న మనల్ని కూడా నూనె కుండల్లా దేవుడు రింపన ఇంటున్నాడు. పనికి రాని ఈ పాత్రలను దేవుడు పనికచ్చేదిగా రింపన ఇంటున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అలా ఉంటున్నప్పుడు ఆమె ఇంకను అని అన్నప్పుడు మరేమీ లేవని కుమారుడు చెప్తాడు. అప్పుడు నూనె నిలిచిపోతుంది. అంటే వారు ఉన్నవారుగా ఉండి వారు నీతిమంతులుగానే ఉండి ఎలా అంటే వారు ఎలా చెదిరిపోయారో మనం ఇక్కడ చూసుకున్నాం కదా, దేవుడు వాక్యం చూసుకున్నాం. అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవాసి దేవుడు వాక్యం చూసుకుందాం. ఇంకను మరలా 1వ రాజులు 17వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవి గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధపరచుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకొనుటకు వచ్చితిమి అని అక్కడ దైవజనుడికి చెప్పినట్లు మనము చూస్తున్నాం. ఈ విధవరాలు ఎవరు? సారెపతు విధవరాలు కదా. ఈ విధవరాలు ఎవరు? సారెపతులు. ముందు మాట్లాడుకున్న విధవరాలు ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య విధవరాలుగా ఉంది. ఆమె ప్రవక్తల శిష్యులలో కదా. ఇక్కడ ఈ తల్లి ఎవరు? ఈ తల్లి సారెపతు తల్లి. ఈ సారెపతు తల్లిని కూడా మనం చూసుకున్నాం కదా. ఏలియాను దైవజనుడిని పోషించటకు దేవుడి మనం సిద్ధపరిచినట్టుగా నేనైతే అనుకుంటున్నాను కదా. వచ్చినప్పుడు ఆమె అంటది, నాకు కప్పం ఇయ్యము అని అంటప్పుడు నీ దేవుడైన యెహోవా జీవంతోడు నా బుడ్డిలో కొంచెం పిండి తొట్టిలో కొంచెం నూనె తప్ప ఏది లేదు, నేను నా బిడ్డ తింటా కొన్ని పుల్లలు ఏరుకుంటకు వచ్చాము అంటున్నది ఆమె. అప్పుడు దైవజనుడు మొట్టమొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇయ్యు, నువ్వు ఆశీర్వదించబడతావు అన్నాడు కదా. ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నాం? జాగ్రత్తగా గమనించాలి. పేదరికంను అనుభవించిన నీతిమంతులను చూసుకుంటున్నాం. ఆ నీతిమంతులు పేదరికంలో ఉండడమే కాదు, క్రీస్తులు నిలుచుంటే ఎలా ఆశీర్వదించబడుతున్నా కూడా మనం చూసుకుంటున్నాం కదా. అలా ఆశీర్వదించబడుతున్నారు వాళ్ళు. అలా అంటున్నారు. అన్నప్పుడు తప్పకుండా దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు దైవజనుడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నన్ను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పాను కదా. దేవుడు పంపించాడు. అక్కడికి వెళ్ళి నువ్వు సారేపతన విధవరాలను పోషిస్తుందని, సారేపతన విధవరాల దగ్గర విధవరాలు అని చెప్పాడు దేవుడు, పోషిస్తుందని. ఆమె ధనఘనతలు లేవు, బిల్డింగులు లేవు, భూములు లేవు, ఏమి లేవు, ఇంతింతున్నది ఏదున్నా కానీ. ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన అక్కడ కరువు వచ్చింది, ఇక్కడికి రమ్మన్నాడు. ఈమె కూడా అదే స్థితిలో ఉంది. కానీ దేవుడు పంపాడు. పంపిన మాట ఆయన సెలవిచ్చాడు. సెలవిచ్చిన ప్రకారం ఆ తల్లి వినగానే అప్పం తీసుకొచ్చింది. కుమారుడు కూడా విన్నాడు, కుమారుడు కూడా లోబడ్డాడు, తీసుకొచ్చింది, ఆశీర్వదింపబడ్డారు. కరువు కాలం పోయేంత వరకు వారు దీవించబడి ఉన్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2వ రాజులు చూసుకుందాం. మనం ఇక్కడ 2వ రాజులో మనం ఇప్పటి వరకు దేవుడు వాక్యంను చూసుకున్నాం కదా. అదే రీతిగా మనం ఇంకొక విషయంలో దేవుడు వాక్యంను చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో చూసుకుందాం మనం ఇక్కడ. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకు స్థలము లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏమని చెప్పాడు ఇక్కడ? మనుష్య కుమారుడికి తలవాల్చుటకు స్థలము లేదు, నక్కలకు బొరియలు ఉన్నాయి కదా, ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయి. కానీ దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు నివాస స్థలం అనేది లేదు. ఆయన నిర్మించుకున్నాలంటే భవనాలు, భవంతులు భూమి మీద ఎన్ని సమస్తం నిర్మించుకునేవాడు, ఇక్కడే ఉండి పరిపాలన చేసేవాడు. ఆయన మరలా ఎలుటకెళ్తున్నప్పుడు ప్రధాన అపోస్తులందరినీ, ముఖ్య అపోస్తులను, మొదటి అపోస్తులందరినీ వాటి మీద రాజకీయ నాయకులుగా, రాజులుగా నియమించి వెళ్ళేవాడు. ఆయనకు అంత సత్తువ, అంత అధికారం ఉంది కదా. కానీ అయినను సరే తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చాడు. నీతిమంతుడు
అనీతిమంతుడుగా పాపుల కొరకు ఎంచబడ్డాడు కదా. నీతిమంతుడు దుర్నీతి పరుల కొరకు దేవుడు పాపిగా వారి పాపాలన్నీ మోస్తాడు అన్నట్టు కదా. ఎలా ఎంచబడ్డాడు అంటే మన పాపాల కోసం నీతిమంతుడు అలగొట్టబడ్డాడు. నీతిమంతుడికి ధనధాన్యాలు ఏమి లేవే, నీతిమంతుడికి బిల్డింగులు, డబల్ పోర్షన్, సింగిల్ పోర్షన్ ఏమి లేదే, డూప్లెక్స్ ఏమి లేదే. మరి నీతిమంతుడు అలా ఉండి కూడా ప్రజల మధ్యలో, ధనికుల మధ్యలో, అధిపతుల మధ్యలో, రాజుల మధ్యలో, అధికారుల మధ్యలో, పేదవారి మధ్యలో ఎలా తిరిగాడు, ఎలా సంచరించాడు? తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు కదా. మనము కూడా నీతిమంతుని పిల్లలమే కదా. మనకు ఒకవేళ శ్రమ, కష్టము, ఇబ్బంది, ఉండటానికి ఇల్లు లేని స్థితిలో మనం ఉన్నాము, స్థలము లేని స్థితిలో మనం ఉన్నాము. మరి ఆయనను జ్ఞాపకం చేసుకున్నాలి. ఆయన రెక్కలే మనకు ఆశ్రయము. అప్పుడు ఆయన తండ్రే ఆశ్రయము, ఇప్పుడు మనకు ఆయన రెక్కలే ఆశ్రయము, పరిశుద్ధాత్మ దేవుడే ఆశ్రయం మనకని మనము కూడా ఈ సమయంలో మనం కూడా కోరుకునాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కాసులు వేసిన విధవరాలు గురించి చూద్దాం. మనం ఇక్కడ మార్కు సువార్త 12:42 చూసుకున్నట్లయితే, ఒక బీదవారిదరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు కదా. వారందరూ తమకు కలిగిన దాంట్లో వేశారు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు తన జీవనం అంతయు వేసాను హల్లెలూయా అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? యేసుక్రీస్తుల వారు చెప్పారు. కానుక పెట్టెలో విశ్రాంతి దినం నాడు అందరూ వెళ్ళి కానుకలు వేస్తున్నారు కదా, వేశారు. కానీ విధవరాలు ఏమిస్తుందంటే 2 మాత్రమే నీతిమంతులుగా ఎంచబడ్డ దేవుడి దగ్గర. 2 అక్కడ ఏమేసిందని అంటే విధవరాలు ఏమేసిందంటే ఆమె ఆ 2 కాసులు మాత్రమే వేసింది కదా. ఆ 2 కాసులు వేసుటకు వెళ్ళింది ఆమె. కానీ అక్కడ యేసుక్రీస్తుల వారిని చూస్తున్నప్పుడు అందరూ వేశారు. అంటే పైసలను చూడలేడు ఆయన, మనుషుల హృదయాలు వెతుకుతాడు కదా దేవుడు. కాబట్టి అక్కడ డబ్బులు ఇస్తున్నారు కదా. అప్పుడు అంటాడు శిష్యులను పిలిచి, చూసారా వారందరూ కలిగిన నెలకించి కొంచెం కొంచెం తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఈ విధవరాలు అట్లా కాదు. ఆమె జీవనం అంతా, అంటే ఆమె కష్టం చేసిందంతగా 2 కాసులు ఉన్నాయి తీసుకొచ్చేసేసింది దేవుడికి అన్నాడు. ఎలా ఎంచబడింది నీతిమంతులుగా అంటే ఆమె నీతిమంతురాలు. అందరికంటే ఆస్తుపస్తుల కంటే నీతిమంతు. ఎందుకో తెలుసా? ఆమె యథార్థంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి దేవుడికి వేసింది. ఆమె నీతిమంతురాలు కరువులో ఉంది, కష్టాలలో ఉంది. దేవుడు చూడలేడా? చూస్తాడు కదా. కాబట్టి మనము కూడా ఉన్న దాంట్లోనే ఇస్తున్నాం, పూర్తిగా తీసి ఊడ్చిచ్చ ఇవ్వట్లేదు. దేవుడు అదే స్థితిలో మనల్ని ఇంకా ఉంటే మనం దేవుని విసర్జించేవారం కదా. ఆ తల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ కొనియాడుతూ అందరికంటే ఎక్కువ ఘనతను తీసుకొచ్చింది అక్కడ. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు ఎలా మరి 2 కొరింథీలో చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుందాం. మరి పౌలు గారు ఇక్కడ ఎలా చూసుకుందాం అన్నట్టు దేవుడి వాక్యంను, ఘనతలను దుష్కీర్తులను వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము అంటున్నాడు కదా. ప్రతి స్థితిలో దురవస్థలో ఉండి ఎలానంట దుష్క్రియ వలన సుకీర్తి వలన ప్రతి విషయంలో మమ్మల్ని మేమే ఒప్పించుకున్నాం. ఎలా? దేవుని పరిచారకులమై ఉండి, దేవుణ్ణి సువార్తను అందించు వారమై ఉండి అన్ని విషయంలో ఓర్చుకుంటున్నాం. పౌలు గారు అంటారు ఒక మాట, నేను దీనస్థితి అందును సంపన్న స్థితి అందును ఉండనెరుగుదును, దీనస్థితి అందును ఉండను ఎరుగుదును అంటాడు కదా. మనము అన్ని రకాల ఐశ్వర్యం అనుభవించి దీనస్థితికి వచ్చేసరికి మన బ్రతుకు ఏమైపోతుందో అని బాధపడతాం. కానీ పౌలు గారు అలా కాదు. అలా ఉండి, ఆ స్థితిలో ఉండి కూడా వారు అంటున్నాడు ఏమని? పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే ఎలానంట మెప్పించుకొనుచున్నాం. మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాం. మా హృదయంతో మేము మాట్లాడుకుంటున్నాం. మేము ఏదైనా దేవుడు మాకు చేయగలనని. మేము మోసగాండమైనట్లుండి సత్యవంతులము. హల్లెలూయా. ఎలానట వారు మోసగారులై ఉండి కూడా సత్యవంతులు. వారు ప్రజలకు అదే రీతిగా కనబడుతున్నారు వాళ్ళు. కానీ వారు ఎలా ఉన్న సత్యవంతులు, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం. ఎలానట? తెలియబడని వారం అంటే ఏమి తెలియని వారి ఉన్నాము. కానీ దైవశక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటే ప్రతిది గ్రహింపు విషయంలోనూ జ్ఞాన విషయంలోనూ అధికమైన బుద్ధి కలిగి ఉంటారు. అందుకంటాడు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము అంటాడు దేవుడు కదా. వారు భయభక్తులతో దేవుడు పరిచర్య చేశారు కాబట్టి దేవాతి దేవుడు వారికి ఏం చేశాడంటే అధికమైన జ్ఞానమును, అధికమైన బలము, శక్తిని, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అప్పుడు వారు ఏ విషయంనైనాను, ఎటువంటి తక్కువ విషయం కానీ హెచ్చైన విషయాలు కానీ వారు ఎలా మెప్పించుకున్నారు వారి హృదయాలను, వారి జీవితాలను అంటే క్రీస్తులో మనం ఉన్న స్థితి అయినను ఒకటే, సంపన్న స్థితి అయినను ఒకటే, మాకు దీన స్థితి అయినను ఒకటే, ఏదైనా సమానంగా చూసుకొని వారి హృదయాలను వారు మెప్పించుకున్నారు. ఇక్కడ అంటాడు ఏమనంటాడు?
చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. హల్లెలూయా. ఎలానట? శరీరంతో ఉన్నాము. మన జీవితంలో బలిపీఠం చెంతకు వెళ్తున్నప్పుడు, మనం భూలోకంలో బ్రతుకుచున్నప్పుడు చుట్టూ మన కన్నులకు కనబడేవి ఎన్నో అందమైనవి కదా. మన శరీరం కోరుకునేవి ఎన్నెన్నో, వాటన్నిటిని వారు సిలువ వేసుకున్నారు. అదే కాదు, ప్రతి ధనగణతలనైనా, ఎలా సుకీర్తినైనా, ఎటువంటి దాన్నైనా వారు సిలువ వేసుకున్నారు. చచ్చిపోయిన వారమై ఇండియు మేము బ్రతికింపబడిన వారం అంటున్నారు. ఎక్కడ? మేము క్రీస్తులో బ్రతికింపబడిన వారము అంటున్నారు కదా. ఇక్కడ అంటున్నారు, వారు పౌలు గారు అంతగానం దేవుడు సేవ చేస్తున్నప్పుడు సొంత పని ఎందుకు చేసుకున్నాడు? ఆయన సొంత కష్టం చేస్తూ స్వార్థ చేశాడు కదా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాలి, వారు దైవజనులై ఉండి సంపాదించుకోవాలంటే బిల్డింగులు, భూములు ఆ కాలంలో వారు అధిపతులుగా ఉండేవారు కానీ వారు అలా కాదు, నీతిమంతులు కాబట్టి ధనంను ఆపేక్షించలేరు. వాళ్ళు క్రీస్తు నీతిని ఆపేక్షించారు. క్రీస్తు నీతిని వారిని చూశారు కదా, వారిలో చేర్చుకున్నారు క్రీస్తును. కాబట్టి ఆ నీతిని వారు అనుసరిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఆ నీతి మార్గంలో వారు నడుస్తున్నారు. కాబట్టి వారు లోకం వైపు చూడలేరు. అంత గొప్ప దైవజనుడు పౌలు గారు లోకం వైపు ఏమాత్రం చూడలేరు. లోకమునే ఆయన పరిపాలించిన వ్యక్తి, క్రైస్తవులని హతమార్చిన వ్యక్తి, ధనఘనతలు తులతూగిన వ్యక్తి ఒకేసారి క్రీస్తు పిలువగానే క్రీస్తు లోపలికి వచ్చాడు. వచ్చిన అతను ఎలా అంటే పూర్తి దీనత్వంలోకి వచ్చాడు. పూర్తి దీనత్వం కాదు, క్రీస్తులో ఏదైనా అర్పించవలసినది, ఏదైనా కొదవగుంటే నేను అర్పించగలననే స్థాయికి క్రీస్తు నీతిమత్వంలోకి ఆయన నడిపింపబడ్డాడు. ఎవరు? పౌలు గారు కదా. ఆయన అంటున్నాడు, ఆయన సంపాదించుకుని అనేకం ఉన్నాయి కానీ ఆయనను సరైన నీతిమంతుడు కాబట్టి ఇలా బాధపడ్డాడు ఆయన. అదే విధంగా చూసుకున్నట్లయితే దుఃఖపడిన వారమైనట్లుండి ఎప్పుడు సంతోషించు వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఎప్పుడు కన్నీటి ప్రార్థనతో ప్రజల వైపు చూస్తూ ప్రజలు ఎలా బాధపడుతున్నారు, ఎలా నశించిపోతున్నారని దుఃఖపడి వారమే కావచ్చు, కానీ ప్రతి విషయంలో క్రీస్తును సంతోషపడతాం. ఎందుకంటే ఆత్మల కొరకు మేము ప్రయాసపడుతున్నాం, క్రీస్తు రాజ్యం కొరకు మేము ప్రయాసపడుతున్నాం, క్రీస్తును ప్రజలకు చూపించడం కొరకు ప్రయాసపడుతున్నాం. అంటే క్రీస్తే మాతో ఉన్నాడు కాబట్టి మాకు ఎప్పుడు దుఃఖం లేదు, మాకు ఎప్పుడు సంతోషమే ఉంది. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. హల్లెలూయా. ఎలానట? దరిద్రులమైనట్టున్నాము, కనబడుతున్నాం. మా వస్త్రాలు చూస్తే, మా బ్రతుకులు చూస్తే, మమ్మల్ని చూస్తే ఆయనను సరే మేము ఎలా ఉన్నాం? అనేకులకు ఐశ్వర్యము కలిగిస్తున్నాం అంటే ఐశ్వర్యం కలిగిస్తున్నాం అంటే ఎలా? వారు బోధిస్తున్న బోధన బట్టి ప్రజలు విడుదల పొందుతున్నారు. వారు బోధిస్తున్న బోధన బట్టి ప్రజలు త్రిప్పబడి క్రీస్తులో ఆశీర్వాదం పొందుకుంటున్నారు. వారు బోధిస్తున్న బోధను వారు లోబడి ప్రజలు ఎలాంటి ఐశ్వర్యంను సంపాదించుకోగలుగుతున్నారు. క్రీస్తు వైపు త్రిప్పబడుతున్నారు ప్రజలందరూ. వారు ఐశ్వర్యమును మేము పంచుతున్నాం అంటున్నాడు కదా. వారి దగ్గర లేవు లోట్లకు బెండలు ఇదిగోండి తినండి, సువార్తకు రండి, ఇదిగో రండి అని పంచట్లేదు. క్రీస్తు వాక్యమును సత్యమును బోధించాడు. సత్యమును ఉన్నట్లు బోధించారు భక్తులు. పౌలు గారు బోధించారు కాబట్టి ప్రజలకు దేవాది దేవుడు వాక్యము ఖడ్గమై విడుదల కలిగించింది. అప్పుడు ప్రజలందరూ క్రీస్తు వైపు త్రిప్పబడ్డారు. కొదువలన్నీ తీర్చబడుతున్నాయి ప్రజలకు కదా. అలా అంటున్నాడు, మేము ఐశ్వర్యం కలిగించు వారమయ్యు మా వారము ఏమీ లేని వారం అన్నట్లుండి సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా. ఇంత చక్కని మాట. మేము ఏమీ లేని వారమే, ఉండటకు నివాసం లేదు కదా, మనం చేసుకున్నందుకు భూములు లేవు కదా, మాకు బంధువులు లేరు, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మాకు వచ్చే సపోర్ట్ మొత్తం పరలోకం నుండి మాకు సపోర్ట్ వస్తుంది. ఏమి లేని వారమే కానీ అన్ని కలిగిన వారము మేమే. హల్లెలూయా. పరలోకం వారితో ఉంది, పరలోకం వారి ముందుంది, వారి వెనుకుంది. వారు భూలోకంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరలోక రాజ్యమే వారి వెంబటి ఉంది కదా. అలా ఉంటున్నప్పుడు వారికి ఏమి కొదువా? వారికి ఏదైనా కొదువు ఉందా? నిద్ర కొదువు ఉందా? ఏదైనా కొదువు, ఆకలి కొదువు ఉందా? ఏది కొదువు ఉంది? క్రీస్తులో నిలబడ్డారు కాబట్టి క్రీస్తు వారిని కాపాడాడు, రక్షించాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్మాలో ఉన్న సంఘము కూడా ఎలా బాధపడుతుంది, ఉన్న సంఘము కూడా ఎలా బాధపడిందో చూసుకుందాం. మనం 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9వ వచనంలో చూసుకుందాం. ఇక్కడ నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివి. హల్లెలూయా. సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమను నేను చూశాను, నీ దరిద్రతను నేను చూశాను, ఆయనను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. ఎలాంటి ధనవంతుడు? క్రీస్తు యేసునందు ఉన్న ప్రతి ఒక్కరు ధనవంతులే. ఆయన మన కొరకు దరిద్రుడు అయ్యాడు కదా. ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆయనకేమీ లేదు. మనల్ని ధనవంతులను చేయుటకు క్రీస్తు యేసుల వారు దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రములో మనకు ఐశ్వర్యం కలిగించాడు. ఆయన దరిద్రంలోనే మనకు ఐశ్వర్యం కలిగించాడు. ఒక నీతిమంతుడు హింసింపబడ్డాడు, ఒక నీతిమంతుడు బాధింపబడ్డాడు, ఒక నీతిమంతుడు చంపబడ్డాడు, ఒక నీతిమంతుడు కొరల దెబ్బలను అనుభవించాడు, ఒక నీతిమంతుడు బలహీనుల చేత ఒక బలవంతుడు పట్టబడ్డాడు. అందులోనే మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అందులోనే మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అందులోనే మనకు విడుదలనిచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు అనంటే నీవు ధనవంతుడవి అని అంటున్నాడు. ఏమని? తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఇరుగుదును కదా. క్రీస్తు శిలువ వేసింది కూడా ఎవరు? వేరే వాళ్ళు కారు
కదా, మన వాళ్ళే. కాబట్టి యూదులు వాళ్ళు యూదులమని చెప్పుకుంటున్నారు కానీ యూదులు గారు, సాతాను సమూహము వారు అంటున్నాడు సంఘముతో. సాతాను సమూహము వారు మిమ్మల్ని హింసిస్తున్నారు, కానీ మీరు హింసలో మీరు నిలబడండి. మీరు ధనవంతులే, మీరు పేదవారు కారు, మీరు ధనవంతులు. మీరు ధనవంతులు అంటే నేనే మీతో ఉన్నాను, నేను ధనవంతులు మీరు. కాబట్టి మీరు ధనవంతులు కాబట్టి మీరు బాధపడద్దు అని సంఘంకు చెప్తున్నాడు అని అంటాడు. ఏమని అంటాడు? వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. వారి వలన, ఆ యూదులని చెప్పుకుంటున్న ఆ సాతాను సమూహం వలన కలిగే దూషణ నేను ఎరుగుతున్నాను. నీ శ్రమను నేను ఎరుగుతున్నాను. నేను సమస్తం చూస్తున్నాను, కానీ శ్రమలో నిలిచియుండు, తప్పిపోకు, దాటిపోకు, క్రీస్తును వెంబడించు, నన్ను వెంబడించు అని చెప్తున్నాడు దేవుడు అని అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఇదిగో ఏమంటున్నాడు? నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. హల్లెలూయా. నువ్వు పొందబోతున్నావు చూడు, అంటే ఇంకా ఇంకా రాబోతున్నాయి అన్నట్లు అక్కడ ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. పొందబోవు శ్రమలకు నువ్వు భయపడకంటున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, జాగ్రత్త. ఇవన్నీ చెప్తున్నాడు సంఘంతో. ఎందుకంటే మనం ఈ దినం నాడు చూసుకున్నాం. ఎందుకు కొంచెం చూసుకున్నాం అంటే, నీతిమంతులు ఎలా దరిద్రాన్ని అనుభవించారు, పేదరికాన్ని అనుభవించారు. వారు నీతిమంతులే. పౌలయ్య నీతిమంతుడు కాదా? క్రీస్తులో ఉండి పేదరికాన్ని అనుభవించాడు. ఆయనను సరే, ఆయన ధనవంతుడే కాదా? సువర్ణ సంఘం కూడా సెలవిచ్చాడు. కొరింథీలో మనం చూసుకున్నాం, యేసుక్రీస్తు వారు నీతివంతులు కారా కదా? ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య విధవరాలు అప్పుల పాలైంది. నీతివంతులు కాదా? దేవుడి కృపలో సేవ చేశారు వాళ్ళు కదా, సేవ చేశారు. అంటే వారు సంపాదించుకొని వెనకేసుకున్నారు. 4 రాళ్ళు ఇటు 4 రాళ్ళు వాళ్ళు వడ్డాలని చేయించుకున్నారు వారి భార్యలు కాదు, అప్పుల పాలైంది. నీతిమంతురాలు బాలుండి సారేపతి విధవరాలు. అదేవిధంగా ఆ తల్లి కూడా పేదరికంలో ఉంది, దైవజనుడిని పోషించింది. నీతిమంతురాలు కాదా? 2 కాసులు ఉన్న ఊడ్చి తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో వేసింది. నీతిమంతురాలు కాదా? ధనవంతుల కంటే ఎక్కువ నీతిమంతురాలు కాదా తల్లి? అదే చూసుకుంటున్నాం మనం కదా. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, మీరు ధనవంతులే, మీరు దరిద్రులు కారు. నీతిమంతులను చూడండి, ఈ విధంగా ఉన్నారు. నన్ను కూడా చూడండి, నేను దరిద్రం అనుభవించిన ఆ దరిద్రంలో నుండి మీకు ఐశ్వర్యం ఇస్తున్నాను అన్నాడు కదా దేవుడు. కాబట్టి ఇటు వాక్యం మన ఆత్మనిత దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెనో పూజ ఛానల్ గురించి ప్రార్థించండి, పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్.